నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అసలు ఈ సమాజానికి ఏమైంది? మంచి చెడు, సభ్యత, సంస్కారం, అసలు మన సనాతన ధర్మం ఏం చెప్పింది? ఇవన్నిటిని ఎక్కడ వదిలేశారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? రోజు రోజుకి ఎందుకు ఈ అఘాయిత్యాలు, ఈ ఘోరాలు ఎక్కువైపోతున్నాయి? మనం రోజు రోజుకి అసలు ఎందుకు ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము? మనకి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వారి మాటల ద్వారా మనల్ని ఎంతో మోటివేట్ చేస్తున్నారు. అరే మార్పు వచ్చింది, మారుతున్నారు అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక రూపంలో దుర్మార్గాలన్నింటినీ మనం చూస్తున్నాము. అసలు ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కన్సల్టెంట్ కే ప్రియా చౌదరి గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు ఏం జరుగుతోంది మేడం? రోజు రోజుకి అసలు భయం వేస్తుంది. అసలు లైఫ్ ఎలా సాగుతోంది, ఏం జరుగుతోంది, అసలు ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన తలుచుకుంటేనే అసలు కంగారు వచ్చేస్తుంది మేడం. వినే ఉంటారు మేడం న్యూస్, కన్నడ స్టార్ దర్శన్ అరెస్ట్ అయ్యారు అని చెప్పి. పవిత్ర గౌడ అనే ఒక తను అమ్మాయితో తను రిలేషన్లో ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు రిలేషన్లో ఉన్న తర్వాత తనకు వేరే ఒక పర్సన్ అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నాడు, తనతో బిహేవ్ చేస్తున్నాడు, సందేశాలు పంపుతున్నాడు అని తెలిసి వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పర్సన్ని చంపారు అని చెప్పి ఆ హత్య కేసులో తను అరెస్ట్ అయ్యాడని చెప్పి వార్త వింటున్నాం మేడం. ఏంటి మేడం అసలు ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్తారు అని అంటే, నేను ఒక క్వశ్చన్ మీడియాను అడగదలుచుకున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీని అడగదలుచుకున్నానమ్మా. వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరినైనా సరే ఇవి ఎందుకు జరుగుతున్నాయండి అని మాట్లాడితే, సామాన్యమైన జీవితాల్లో లేవా, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళనే తిరిగి క్వశ్చన్ చేస్తున్నా, మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తారు అని అంటే, మీరు హీరోలు కదా, మీరు గొప్పవాళ్ళు కదా, మీరు జనాన్ని ప్రభావితం చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మనుషులు కదా. మీరు ఎక్కడైనా సరే ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఒక పెద్ద ఐకాన్ కింద జనాలకు కనిపిస్తారు కదా. అందుకోసమనే మీ వైపు జనాల చూపు ఉంటుంది. ఎందుకు విమర్శిస్తారు? ఎక్కడ లేవా? ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి అడగండి, మాట్లాడేది ఇదే. బయట లేదా? ఇండస్ట్రీని ఎందుకు అడుగుతారు అని అంటే, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటే, మా దగ్గర ఉంది, ఇది ఉంటుంది, ఇది సహజం అనేది సమర్థించుకుంటున్నారా? నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, ఇవాళ మనం ఏది చూసినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడే చూస్తున్నాం. ఏది అదేంటి, అక్రమ సంబంధాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, విపరీతంగా పొలిటికల్ రంగంలోనూ చూస్తున్నాము, ఇండస్ట్రీలోనూ చూస్తున్నాం. మామూలు మనుషులు లేరా అని క్వశ్చన్ చేయకండి. ఎందుకనంటే, మామూలు మనుషుల్ని ప్రభావితం చేసేవాళ్ళు మీరు. ముందు మీరు తిన్నగా ఉన్నారా లేదా, మీకు మోరల్స్ ఉన్నాయా లేవా అది చెప్పండి ఫస్ట్. ఒక్కొక్క సినిమాలో హీరో బ్రహ్మాండమైన డైలాగులు చెప్తాడు, సమాజం గురించి, పాతివ్రత్యం గురించి, ఆడదాని గురించి, మాతృత్వం గురించి, ఆడతనం గురించి, తర్వాత శుద్ధులు, నీతులు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. కానీ చివరికి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఒకసారి అడగమని చెప్పండి. అంటే స్క్రీన్ మీద వేరు, ఇది వేరండి, మరి ఎందుకు చెప్తున్నావు? అది వేరు అన్నప్పుడు ఒక వెధవని తీసుకొచ్చి ఒక మంచి వినండి అని నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఒక వెధవని తీసుకొచ్చి వీడి హీరో అని ఎందుకు చెప్తున్నావు? ఇక్కడ అభిమానులకు కూడా ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఇతన్నే తీసుకుందాం, దర్శన్నే తీసుకుందాం. ఇతన్ని చాలాసార్లు అతని నేర ప్రవృత్తి బయటపడింది. భార్యని హింసించడం కానివ్వండి, లేకపోతే బయట వ్యక్తుల్ని కొట్టి భయంకరంగా రక్తం వచ్చేటట్టు కొట్టి ఒక హోటల్కి వెళ్ళి బాగా తాగేసి అక్కడ బేరర్ని పట్టుకొని కొట్టేశాడు. ఓకేనా? కొట్టేసిన తర్వాత వాడికి రక్తం గారేటట్టు కొట్టాడు, వాడు చచ్చేటట్టు కొట్టాడు అనుకోవాలి. ఇంకా వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు వాడికి వీడికి రాజీ కుదిర్చేసి ఒక 50,000 కాంపన్సేషన్ ఇప్పించేసి ఆ కేసును క్లోజ్ చేశారు. అది ప్రపంచం మొత్తం తెలుసు. అది తెలిసినప్పుడు తాగి ఈ విధంగా నువ్వు ఒక హీరోవి, 10 మందిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఒక ఐకాన్ కింద ఉన్నావు, నువ్వు ఇలాంటివి చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ నిర్మాతల సంఘం కానీ, లేకపోతే ఆర్టిస్టుల సంఘం కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ అతన్ని ఏమన్నా వారించే ప్రయత్నం చేశారా? అది బయటికి రాలేదు. చేశామని చెప్తారేమో, చేసి ఉన్నట్టయితే అతను ఇవాళ ఈ పరిస్థితికి వచ్చి ఉండేటటువంటి వాడు కాదు. అలాగే భార్యని విపరీతంగా హింసించాడు. ఆమె మిస్ఫైర్ అయింది, ఆవిడ తుపాకీ తీసి కాల్చబోయేసరికి ఆవిడ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అంటే భార్యతో ఎన్నోసార్లు గొడవలు, అతనికి ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి ఎక్కాడు. అయినా అతను గొప్ప హీరో, పెద్ద హీరో, మాస్ ఫాలోయింగ్ హీరో, కాంట్రవర్సీ హీరో. ఏంటి కాంట్రవర్సీ? అతని వ్యక్తిత్వంలో ఎక్కడ హీరోయిజం లేదు.
మొత్తం అంతా కూడా ప్రతి నాయకుడికి ఉండేటటువంటి లక్షణాలే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాయకుడి యొక్క మేకప్ వేసి మీరు కూర్చోబెట్టారు. ఇవాళ జనం అతన్ని ఫాలో అయ్యేటటువంటి జనం ఏం తీసుకుంటారు? ఇంతమంది ఫాలోయింగ్ని తీసుకొచ్చినటువంటి ఈ నిర్మాతలు, ఈ దర్శకులు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ సమాజానికి? అది నేను అడుగుతున్నాను. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతి విషయాన్ని అక్రమ సంబంధాలను మాట్లాడుకున్నట్టే కంటేనమ్మా, ఒక ఇద్దరి మధ్య ఒక బంధం ఉన్నప్పుడు, ఒక రిలేషన్ ఉన్నప్పుడు కనీసం ఒక రిలేషన్ని తెంచుకున్న తర్వాత మీ ఇద్దరిది అంత బంధమైనటువంటి విడదీయరాని బంధం అనుకున్నప్పుడు హాయిగా వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మీరు బ్రతకండి. ఎవరు మిమ్మల్ని కామెంట్ చేయరు, ఎవరు మీ జోలికి రారు. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు మీడియాలో ఉన్నప్పుడు కానీ లేకపోతే మనం ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు అన్నిటినీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎన్నో ఎపిసోడ్స్ చేశా, ఎన్నో మీరు చూడండి కామెంట్స్, జుగుప్సాకరమైన కామెంట్స్ కూడా చేస్తారు. స్టార్టింగ్లో అయితే వణికిపోయేదాన్ని నేను, ఏడుపు వచ్చేది నాకు, మానేద్దాం అనుకుని మానేసిన రోజులు కూడా. కానీ నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నాను. అవును, ఎవడు తిడుతున్నాడు, నేను మాట్లాడింది ఏమన్నా తప్పుందా, అది వాడికి తగిలింది, వాడు తప్పు చేస్తున్నాడు, వాడి కసి ఈ విధంగా తీర్చుకుంటున్నాడు, ఇగ్నోర్, అంతే, కేర్ నాట్. నేను తీసుకున్నది ఎంతమందిని కదిలించింది, ఎంతమందికి పడేటటువంటి విషయం ఉంది, నేను ఏం చేస్తున్నాను, నేను చేసేది మంచా చెడ, ఒక ప్రశ్న వేసుకున్నాను. నేను కావాల్సిన వాళ్ళ కోసం నేను ఉండాలి, నేను అక్కర్లేనటువంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరమే నాకు లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నైటీ గురించి మాట్లాడానమ్మా ఒకసారి. నైటీ గురించి మాట్లాడినప్పుడు నిజంగా చూడాలి, ఆడవాళ్ళు నాకు పెట్టిన మెసేజ్లో నిజంగా ఒక్కొక్క ఆడవాళ్ళు, నేను మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంత నీచమైనటువంటి మెసేజ్లు పెట్టారో తెలుసా అమ్మా నాకు. ఇమ్మీడియట్గా నాకు మా వాళ్ళు, మేడం చాలా విపరీతంగా తీయొద్దు మీరు ఆ ఎపిసోడ్, మీరు ఉంచి తీరండి అన్న. ఆ ఎపిసోడ్ నేను ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఎంతో మంది నా దగ్గర బాధపడిన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. మేడం ఎంచక్క, చాలా మంది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేశాను. నా దగ్గర పంచాయతీలు వస్తాయి కదా, ఏంటంటే మేడం అదేంటి ఎందుకయ్యా ఇట్లా, అక్కడ ఉన్నది ఇక్కడ ఉందనంటే, లేదు మేడం, ఇక్కడ వీళ్ళు మాకేది కావాలో మాకు ఎలా ఉండాలో ఉంటారు మేడం. ఇంట్లో చూస్తే 24 గంటలు ఆ నైటీలు వేసుకుని ఇంటికి రాగానే కంప్లైంట్ బాక్స్ లాగా మాట్లాడుకుంటూ మాకేమవుతుందంటే మాకు రిలాక్సేషన్ అనేది లేకుండా చేస్తున్నారు. నేను అందరినీ అనట్లేదు, అందరూ చాలా దరిద్రులను భరించేటటువంటి ఇల్లాళ్ళని గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిందంతా జీవితాన్ని మీరు అనవసరంగా ఎలాంటి నిరాశ నిస్పృహల వైపు నెట్టుకుంటున్నారో దాంట్లో ఇది ఒక భాగము. మీరు ఇంటికి వచ్చేసరికి మన సంప్రదాయం మనకుందమ్మా, నువ్వు నైటీలు వేసుకుంటున్నావు, హెల్త్ బాగోన్నప్పుడు వేసుకో, లేకపోతే బయటికి రానప్పుడు వేసుకో, నువ్వు డే అండ్ నైట్ అవే వేసుకో. చాలా మంది నాకు కంప్లైంట్ చేసింది ఏంటి అని అంటే, మేడం గుట్టలు చీరలు ఉంటాయి, వేలకు వేల చీరలు, వందల చీరలు కొంటారు, మా డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తారు, ఒక్క రోజు కూడా చీర కట్టుకున్న పాప అని పోరు, ఫంక్షన్లకు వెళ్తే డ్రెస్సులు వేసుకుని వెళ్తారు. మేడం చీరలు అందంగా చూడాలని అనుకుంటాం, కానీ వాళ్ళు మాకు కనిపించరు. అసలు చూడండి ఎక్కడ మేము సౌందర్యం చూడాలి మేడం వీళ్ళల్లో అని చెప్పేసి అని మాట్లాడిన మగవాళ్ళ శాతం ఎంత ఉందో అప్పుడు నేను కూర్చొని మాట్లాడా. దయచేసి మీరు మారండి, మీ భర్త పక్కింటి దానికేసి ఎందుకు చూస్తున్నాడు, ఇంకొక దానికేసి ఎందుకు చూస్తున్నాడు, మీరు ఉండవలసిన దాంట్లో ఉండండి, దయచేసి మీరు మారండి అని నేను చెప్పిన దానికి విపరీతమైన ట్రోల్ చేశారు, విపరీతమైన బూతులు తిట్టారు. కేర్ నాట్. నిజంగా ఆ ఎపిసోడ్ ఇంకొకరు చూసుకుంటే సూసైడ్ చేసుకునేటాడు. అదే ఆడవాళ్ళు 1 సంవత్సరం తర్వాత నాకు కలిసిన ఆడవాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే, థ్యాంక్స్ మేడం. ఎందుకు అనంటే, మీరు చెప్పినప్పుడు మాకు చాలా కోపం వచ్చింది మేడం, మా హస్బెండ్స్ చాలా మంది వైఫ్లకి పంపిస్తే బండబోతులు తిట్టేశారు నాకు. ఎందుకంటే చాలా మంది నాకు చెప్పారు, ఏమండి మా ఆవిడకి మీరు పంపించానండి అంటే, నేను అన్న బాగా తిట్టిందా అన్న, తిట్టిందండి అని అంటే, మరి నన్ను తిట్టించడానికి నువ్వెందుకు పంపించినావయ్యా, ఆవిడ చూసుకుంటుంది కదా, తిట్టించే కార్యక్రమం మీ ఆవిడని నువ్వు తిట్టుకోవాలనుకుంటే నన్ను తిట్టించే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినావు అని నేను జోక్ చేసి వదిలేసేదా. చాలా మంది ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి అని అంటే, మేడం మీరు మాట్లాడినప్పుడు మాకు కోపం వచ్చింది, ఎందుకంటే మా స్వేచ్ఛ, మా స్వతంత్రం, మా కంఫర్టబిలిటీ మేము చూసుకుంటాం కాబట్టి. కానీ తర్వాత మేము దాన్ని మెల్లగా ఫాలో అవ్వడం మొదలుపెట్టాం. ఫాలో అవ్వడం మొదలు పెడితే
మా ఇంట్లో మార్పు వచ్చింది, మనుషుల్లో మార్పు వచ్చింది, నా భర్తలో మార్పు వచ్చింది, నాకు ఒక మంచి ఒక గౌరవమైన వాతావరణం అనేది నా చుట్టూ వచ్చిందని చెప్పిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మగవాళ్ళు కూడా థ్యాంక్స్ మేడం, ఎందుకంటే మేము ఎంత చెప్పినా మా భార్యలు వినలేదు. మీరు కారణాలు చెప్పారు, నైటీలు వేసుకోవడం వల్ల వాళ్ళు నష్టపోయేదేంటో చెప్పారు. మా భార్య మారింది, చక్కగా చీరలు కట్టుకుంటుంది, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కట్టుకుంటుంది అట్లీస్ట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ దర్శన్ విషయంలో ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దర్శన్ విషయంలో కూడా అతను ఎవరు, రేణుకా స్వామి, అతను ఎవరో ఇతను ఫ్యాను, ఇతను తప్పుడు దారిలో పోవడం, వాళ్ళ హీరో తప్పుడు దారిలో పోవడం ఇష్టం లేదా, ఎందుకంటే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అతను బ్లాక్ మెయిలరు, లేకపోతే అతను ఒక సైకో, అతను ఏదైనా అవనివ్వండి. ఎందుకంటే మనం సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. ఉన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు అప్పచెప్పేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వార్న్ చేసి ఉండేవారు, సైబర్ క్రైమ్కి ఇచ్చేసి ఉంటున్నట్టయితే వాళ్ళు కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు అతన్ని. అది కాకుండా పర్సనల్గా మీరు తీసుకొని గ్రడ్జి పెట్టేసుకొని మీరు అతని మీదకి వెళ్ళిపోయి అతనికి మీరు వ్యక్తిగతంగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అని ధోరణికి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు జరిగిందేంటి, ఒక మనిషి ప్రాణం తీయడం పక్కన పెట్టండి, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఒక చిన్న విషయాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారంటే ఇక్కడ అహంకారము, అహంభావము, నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఇవాళ సెలబ్రిటీల్లో వేళ్ళోనుకొని పోయి ఉన్నాయి అనేది మనకు కనిపించడం లేదా? నువ్వు 10 మందికి నీతులు చెప్తావే, ఒక డైలాగ్ తోటి జనాలకి విజిల్స్ వేయించుకుంటావే, సమాజం ఎలా ఉండాలో పుంఖాను పుంఖాలుగా చెప్తావే, మరి నువ్వు సమాజంలో ఉన్నటువంటి నువ్వు వ్యక్తి సమాజంలో నువ్వు చేసిందేంటి? అలాగే ఇండస్ట్రీ కూడా క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయడం వల్ల మనం ఏం చెప్పగలుగుతున్నాం? ఇవాళ రేపట్లో జనాలు చాలా తెలివిగా ఉన్నారమ్మా, వాళ్ళల్లో చాలా అవేర్నెస్ అనేది వస్తుంది. ఇదివరకు ఇట్లాగా గుడ్డిగా వెళ్ళిపోయి ఆహా ఫ్యాన్స్ అనో ఇంకొకటనో వెళ్ళిపోయి కౌగిలించుకోవట్లా, మంచి చెడు ఏది కూడా బేరీజు వేసేటటువంటి తత్వము ఆ యొక్క స్థితి ఇవాళ మనిషిలో వచ్చేసింది. ఎందుకనంటే ఒకప్పుడు మీడియా నీ చేతిలోనే ఉండేది, కెమెరా నీ చేతిలోనే ఉండేది, ఇవాళ ఫోన్ ద్వారా నా చేతికి వచ్చేసింది. నేను కూడా సెలబ్రిటీ అయిపోతున్నాను, నేను కూడా ఏది చేయాలో అది చేస్తున్నాను, హీరో ఏది చేస్తాడో అది కూడా నేను చేసి చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనము ఈ సమాజంలో గెలవాలి అనంటే అంతరాలు, అంతర్యాలు, ఇటువంటి వాటన్నిటినీ కూడా మనము సమాజానికి చాలా జాగ్రత్తగా అనుసంధానం చేసుకొని తదనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నీతులు పక్కవాడికి చెప్పడానికైనా మనకి పనికి రావా? ఈ రోజు దర్శన్ ఈ స్థితికి రావడానికి కారణము, ఎంకరేజ్ చేయడానికి కారణం కూడా నేను చెప్తున్నా శాండిల్వుడ్ దేంటి ఇండస్ట్రీ మాత్రమే. అది భయంకరమైనటువంటి నిజం అన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు అతని మీద ఆల్రెడీ భార్య మీద అత్యాచారం చేయబోయే సిచ్యుయేషన్లో అతను 2-3 సార్లు కేసులు ఎదుర్కొన్నాడు. ఆమెను ఇంట్లో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను శాండిల్వుడ్దే అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ అమ్మాయి కాకుండా ఇంకొక నటితోటి కూడా అతను సహజీవనం చేస్తే ఆ భార్య అమ్మాయిని అబ్జెక్ట్ చేసింది. తర్వాత అమ్మాయి మీద ఫిర్యాదు చేస్తే ఇండస్ట్రీ పెద్దలు ఏం చేశారు, ఆ అమ్మాయిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. అవును మేడం. మరి ఆ అమ్మాయి ఇతనితో ఉండి తప్పు చేస్తుంది అని అనుకున్నప్పుడు, మరి తప్పు ఇటువైపు నుంచి కూడా జరిగినప్పుడు మరి ఇతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే పురుషాధిక్య సమాజమా? పురుషాధిక్యతను మీరు చూపించారా? పార్షియాలిటీని చూపించారా? అక్కడ ఆడదాన్ని బలి చేశారు, బాగుంది. మరి ఈ ఆడదాన్ని ఎందుకు మీరు బ్యాన్ చేయలేదు? అలాగే మళ్ళీ అతని అదే కొనసాగిస్తున్నాడు. అమ్మాయి వెళ్ళిపోయిందో, పెళ్లి చేసుకుందో, ఇంకేం చేసుకుందో, ఆ అమ్మాయి జీవితాన్ని అమ్మాయి చూసుకుంది. కానీ ఇతను మాత్రం ఈ అక్రమ సంబంధాలు అనేది ఆపలేదు, ఆపకుండా అదే కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఇంత పెద్ద మచ్చ ఆ యొక్క కన్నడ ఇండస్ట్రీకి రాలేదా? తీసుకొచ్చింది ఎవరు? అతన్ని మోసినటువంటి వీళ్ళందరిది తప్పు కాదా? అలాగే జనం కూడా నేను చెప్తున్నాను కదా, స్క్రీన్ మీద చూసి హీరోలను చూసి వాళ్ళలాగా లైఫ్ స్టైల్, వాళ్ళలాగా షర్ట్లు వేసుకోవడం, వాళ్ళలాగా హెయిర్ స్టైల్స్, వాళ్ళలాగా సమాజాన్ని కేర్ లేకుండా మాట్లాడడము, విలువలు లేకుండా మాట్లాడడం, వాళ్ళని వీళ్ళు తీసుకొని ఐకాన్గా తీసుకొని వాళ్ళని మార్గదర్శులుగా తీసుకొని ఇవాళ యువత కూడా నాశనం అయిపోతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా రాముడు భీముడు అని చెప్పేసి అని మనకి తెలుగులో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేసినటువంటి క్యారెక్టర్ చేసినటువంటి సినిమా ఒకటి ఉంది. దాన్ని కన్నడలో రాజ్ కుమార్ గారు చేశారు.
ఇదే కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతాను. రాజ్ కుమార్ గారు చేశారు. దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఆ రాముడు భీముడు సినిమాలో ఒకటేమో సాఫ్ట్ క్యారెక్టర్, అమాయకత్వమైన క్యారెక్టర్ ఉంటుంది, ఒకటేమో రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో భీముడు అనేటటువంటి క్యారెక్టరు హోటల్కి వెళ్ళి శుభ్రంగా టిఫిన్లు కావాల్సిన ఒక 10 రకాలు తినేసేసి డబ్బులు ఎగ్గొట్టేసి ఇప్పుడే వస్తానని చేయగడుక్కొని పారిపోతాడు. ఇది సీను. డైరెక్టర్ చెప్పాడు, సార్ మీరు ఇది అనగానే ఇమ్మీడియట్గా ఆయన అన్నాడు, నో 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 నేను డబ్బులు ఇది కాదు మార్చండి అని అంటే, ఎందుకు సార్ ఇది కొంచెం రఫ్ క్యారెక్టర్ కదా, ఈ క్యారెక్టరైజేషన్ ఇంతే సార్ అని అంటే, తప్పు. నేను డబ్బులు ఎగ్గొట్టేసి నేను వెళ్ళిపోయాను అని అంటే నా ఫ్యాన్స్ అందరూ అదే ఫాలో అవుతారు రేపటి నుంచి. ఇట్ షుడ్ బి చేంజ్ అని చెప్పేసి దాన్ని ఆయన ఏ విధంగా చేంజ్ చేశాడు అని అంటే, ఆ లోపల మొత్తం అంతా తినేసి డబ్బులు ఎగ్గొట్టేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ దేవుడి విగ్రహానికి దండం పెట్టుకుని, స్వామి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నేను కడతాను. మోరల్ అంటే తనను అనుసరించేటటువంటి సమాజం ఒకటి ఉంది, ఆ సామాజిక బాధ్యత ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు అంతకాలము అన్నాళ్ళు వాళ్ళు ఆ విధంగా దేవుళ్ళ లెక్క నిలబడిపోయారమ్మ జనాల్లో. ఆ సామాజిక బాధ్యతను కూడా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ హీరోల ప్లేస్లో ఉండి డబ్బు, సెక్స్, ఉమెన్, ఇవి తప్ప, ఉమెన్, వెల్త్, వైన్, ఈ 3 తప్ప ఎవరు ఏదైనా పాటిస్తున్నారా? సామాజిక బాధ్యత ఉన్నటువంటి హీరోస్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? లేదా ఇండస్ట్రీ ఏ విధమైనటువంటి సామాజిక బాధ్యతతో ఉంది చెప్పండి. ఇవాళ నేను హెచ్చరిస్తున్నా, టీవీ సీరియల్స్ కానీ, టీవీ రంగం కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, ఏదైనా సరే, ఇటు మీడియా, అటు సినిమా రంగము, టీవీ సీరియల్ రంగం, ఇవి అన్నీ కూడా జనాల్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మనం నడిచేటటువంటి ఆ యొక్క నడవడిక కూడా ఇక్కడ చాలా అవసరం ఉంది. ఎందుకంటే మన యొక్క నడవడిక సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, సమాజంలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటివి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముందే ఖండించి ఉంటే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇదే ఇంకా జరుగుతూ వెళ్తే సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళలో ఈ సినిమా రంగం కూడా ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఎవరైతే పవిత్ర గౌడ్ ఉందో మేడం, తను రిలేషన్షిప్ గురించి అనౌన్స్మెంట్ 10 years కంప్లీట్ అయ్యింది అని అనౌన్స్ చేసిన తర్వాత, ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత, ఎవరైతే తన వైఫ్ విజయలక్ష్మి ఉందో తనకి అంతా తెలుసు మా గురించి అని చెప్పి ఒక వార్త కూడా చెప్పిందని చెప్పి వింటున్నాం మేడం. అలా ఎట్లా అంటే వైఫ్కి తెలిసి కూడా ఎట్లా స్వీకరిస్తారు మేడం ఇదంతా? హస్బెండ్ ఇలా ఒక రిలేషన్లో ఉన్నాడు అన్న విషయాన్ని. అమ్మా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వైఫ్ ఒంటరిదైపోయింది, ఇతనికి ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది, ఇతనికి ఇంకొక అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు ప్రజ్వల్ అని చెప్పేసి అని రీసెంట్గా ఒక సెక్స్ స్కాండల్లో పట్టుబడినటువంటి ఎంపీ, రాజకీయ నాయకుడు. ఇప్పుడు అది కూడా చెప్పాను నేను ఇందాక కూడా, రాజకీయ రంగంలోనూ మీడియా రంగంలోనూ వీళ్ళందరూ టాప్ ప్రయారిటీలో. అంటే అంత అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్, దుర్మార్గమైనటువంటి ఫ్రెండ్స్ వీడికి ఉన్నారు. ఉండేసరికి ఆ అమ్మాయి ఒంటరిదైపోయింది. ఇతనితోటి డివోర్స్ ఎందుకు తీసుకోలేదు అని అంటే, పెళ్లి చేసుకున్నాను నేను, 2 బిడ్డల్ని కన్నాను వీడి నుంచి, నేను విడాకులు తీసుకొని వెళ్తే నా బిడ్డలకి తండ్రి ఎవరు ఉంటారు? వాళ్ళ కేరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడు ఎందుకు మారడు? వీడిని మార్చి చూద్దామని చెప్పేసి అని అమ్మాయి మొండిగా, తర్వాత తను చేసుకున్నటువంటి పెళ్లికి అమ్మాయి విలువనిచ్చి అక్కడే ఉండిపోయింది. ఆ అమ్మాయి ఒంటరిది అయిపోయింది. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇక్కడ వీళ్ళిద్దరు ఫైటింగ్ కూడా ఎలా ఉంది అని అంటే, ఈ అమ్మాయి ఈ పవిత్ర అనేటటువంటి అమ్మాయిని కూతురుతోటి వాడు డాన్స్లు వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ పెడితే, ఇక్కడ ఈవిడ ఈ కొడుకులతోటి వాళ్ళతోటి, లేకపోతే ఈ అమ్మాయికి అంటే ఇన్స్టాగ్రామ్ ఫైట్ జరిగింది కానీ 1-to-1 ఫైట్ అయితే మాత్రం ఏ రోజు జరగలేదు. ఇంకొకటి ఏంటంటే, వాడిది భయంకరమైనటువంటి ఫెరోషియస్ నేచర్ అన్నమాట. ఆ నేచర్ని తట్టుకోవడానికి ధైర్యం చేయడానికి ఎవరికి ధైర్యం చాలేదు. వాడి దగ్గర గన్ ఎందుకుంది? వాడి ప్రొటెక్షన్కి ఉందా, లేకపోతే జనాల్ని ఇది చేయడానికి ఉందా? ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని దౌర్జన్యం చేసుకుంటూ వాడు బ్రతికేస్తున్నాడు. బ్రతికేస్తున్నప్పుడు అమ్మాయికి తెలుసు వాడితో ఉంటున్నాడు అన్న సంగతి తెలుసు. వీళ్ళిద్దరికి మధ్య ఇన్స్టాగ్రామ్ లో యుద్ధాలు జరిగినాయి. దీన్ని బేస్ చేసుకుని ఈ రేణుకా స్వామి అనేటటువంటి వాడు, అరే ఆ
ఆమె భార్యనో లేకపోతే ఈ అమ్మాయి అంటే చిరాకు పడో లేకపోతే ఒక హీరో అనేటటువంటి వాడు ఇలా ఉండాలి కాబట్టి ఇట్లా ఎందుకు ఉన్నాడు అనేటటువంటి దాంతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నేచర్ ఉంటుందమ్మా మనలో. ఇప్పుడు వీడు హీరో అని బయటకు కనిపిస్తూ లోపల ఒక నేచర్ ఎలా పెట్టుకున్నాడో ఈ రేణుకా స్వామి అనేటటువంటి వ్యక్తి కూడా శుభ్రంగా హాయిగా ఆడ కూర్చొని సంసారం చేసుకొని ఎవడెట్టబోతే నాకెందుకని పోతే శుభ్రంగా అతను బ్రతికుండి ఉండేవాడు. ఈరోజు పట్టించుకొని దాంట్లోకి దూరిపోయి ఒక హీరోయిజాన్ని చూపించుకోవడమో లేకపోతే ఇంకొకటి ఏదో చేయబోయో ఈరోజు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరన్నట్టుగా ఆ అమ్మాయి భరిస్తుంది, తెలుసు అన్నీ తెలుసు అని అంటే తెలుసు ఏం చేస్తుందండి? ఆ అమ్మాయికి ఇండస్ట్రీ సపోర్ట్గా నిలిచిందా, చట్టం సపోర్ట్గా నిలిచిందా? ఎవరు సపోర్ట్గా నిలిచారండి? మొత్తం అంతా దరిద్రానికే నిలిచింది, దుర్మార్గానికే నిలిచింది. కాబట్టి ఆ అమ్మాయి నోరు మూసుకొని కేవలం ఇన్స్టాలో ఫైట్ చేస్తూ కూర్చుంది. కానీ ఒకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకరి ఉసురు మాత్రం ఇంకొకళ్ళకి తగలకుండా మాత్రం పోదు. లాస్ట్ టైం ఇంకొక పవిత్ర విషయంలో కూడా నేను ఇదే చెప్పా. భార్యని కష్టపెట్టి అంటే భార్యాభర్తలు ఇద్దరికీ పడలేదనుకోమ్మా, లేకపోతే అవతల వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించట్లేదనుకోమ్మా, నువ్వు ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేయి. నేను అదే చెప్తా, కొత్త జీవితాన్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకో. దాంట్లో విభేదించడానికి ఏమి లేదు అక్కడ, అభ్యంతరం పెట్టడానికి ఏమి లేదు అక్కడ. కానీ ఇక్కడ వాంటెడ్లీ ఇంకొక ఆడదాని మోజులో పడిపోయో లేకపోతే హాయిగా ఒక సంసారంలో ఉన్నటువంటిది నా జీవితం నాకు కావాలి, దీని కూతురుకు ఒక తండ్రి కావాలి, దీనికి ఒక మొగుడు కావాలి, వీడు ఒకడు దొరికాడు, హీరో ప్లేస్లో ఉన్నాడు, డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతన్ని గ్రాప్ చేసి కూర్చోబెట్టుకుంది ఆమె. కానీ ఆమె ఎంత ఎంత మానసికంగా ఇప్పుడు డివోర్స్ ఇచ్చి కూర్చుంటే ఏమి ఉండదమ్మా. డివోర్స్ ఇవ్వకుండా కూర్చొని ఉన్నప్పుడు ఇతనే భర్త, ఆమెకేమో బయట ఏమి ఎక్స్ట్రాలు ఎక్సెస్లు ఏమి లేవు అక్కడ. ఇతని మీద ఉన్నట్టు ఆమెకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ కానీ ఇంకొకటి కానీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంటే ఆ మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఖేదనకి గురయ్యి ఉంటుంది. ఆ ఖేదనే ఈరోజు వీళ్ళిద్దరూ ఈ విధంగా రోడ్డు మీద పడి జైలు పాలవడానికి కారణం. ఈ రోజుకి నేను చెప్తున్నా, దయచేసి అనవసరంగా ఎవరిని బాధ పెట్టకండి, ఒకరి జీవితాన్ని ఇంకొకరు తీసుకోకండి, 100% తీసుకోకండి. మీరు ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారా, నీ భార్యకి డివోర్స్ ఇవ్వు, లేకపోతే నచ్చ చెప్పుకో, లేకపోతే ఇంకొకటి చేసుకో, హ్యాపీగా నిలబడు. అంతేగాని వాళ్ళని అక్కడ వదిలేసి అనాథల్లాగా వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఏమీ చేయకుండా ఏదో జరిగింది కదా అని చెప్పేసి అని ఇవన్నీ మీరు ఇలా చేసుకుంటూ పోతుంటే ఇవాళ ఏమవుతుంది? చట్టం తన పని తాను చేయట్లేదు. తర్వాత న్యాయస్థానాల దాకా చట్టం కరెక్ట్గా చేస్తే న్యాయస్థానాల వరకు వెళ్తుంది. న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇవాళ సుప్రీంకోర్టు యొక్క తీర్పును చూపించి ఇష్టం వచ్చినట్టు బరి తెగించి తిరుగుతున్నారని చెప్పుకోవాలి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రకృతి తాను తీసుకుంటుంది ఆ బాధ్యత. ఇది ఎన్నోసార్లు నేను చెప్పా, అదే జరుగుతుంది. బ్యాలెన్స్ చేస్తుంది. ఆమెకు ఒక భేదం ఒక బాధని మిగిల్చారు వీళ్ళు, ఆ బాధని వీళ్ళకి ఇచ్చేసింది, బ్యాలెన్స్ చేసేసింది. ఎదుటి వాడికి మనం ఏది ఇస్తామో అదే మనకి మిగులుతుందమ్మా, అది మర్చిపోవద్దు ఎప్పుడు. మేడం, ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్, ఈ హత్య ఏదైతే ఉందో దాంట్లో ఇద్దరి ప్రమేయం ఉంది. దర్శన్ది అయితే ఏంటి, పవిత్ర గౌడ్ది అయితే ఏంటి? మరి ఎందుకు దర్శన్ని మాత్రమే అరెస్ట్ చేశారు, పవిత్రని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమె హాస్పిటల్లో ఉంది అనేది మాట అదంతా నిజమే అంటారా మేడం? నమ్మొచ్చు అంటారా ఇదంతా? నిజంగా తనకు దెబ్బలు తగలడం ఇదంతా అది వాస్తవం. ఎందుకంటే విడిపోయాడు, 4 దన్నాడు, మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆ హింసాత్మకమైనటువంటి సంఘటన. అంటే ఇతనికి హీరోయిజం కదా, బయట కూడా నేను అలాగే అని ఫీల్ అవుతా ఉంటాడు. బయట కూడా హీరోయిజం తోటి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న మొగుళ్ళని తన్ని కాపురాలు నిలబెడితే హీరో అయ్యి ఉండేవాడే. కానీ నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని నిన్ను క్వశ్చన్ చేసినాడు ఆడు బ్లాక్ మెయిలరో లేకపోతే ఇంకొకడో ఆయన పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు తాగి నీ ఇష్టం వచ్చినట్టు దన్నా వాడు చచ్చి ఊరుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత అది మర్డర్ కేసు ఎవరికి తెలియదు అనుకున్నాడు, అది బయటపడింది. ఈ అమ్మాయి ప్రవోక్ చేసింది. అంటే నువ్వు మగాడివి కాదా, వాడు నువ్వు కంట్రోల్ చేయలేవా, వాడు నన్ను ఆదుకుంటున్నాడు, ఇలా రెచ్చగొట్టి ఉండొచ్చు. వాడు ఆ కోపంతో పోయి రెచ్చిపోయి ఈ నెత్తి మీదకి తెచ్చుకున్నాడు, పడేసి కొట్టాడు ఆ అమ్మాయిని. కొట్టేసరికి ఆ అమ్మాయి పోయి హాస్పిటల్లో ఉంది. ఆ అమ్మాయి A2గా ఉంది. A2 A1 ఏమో వీడు, A2 ఆ అమ్మాయి. మిగిలిన వాళ్ళందరూ 10 మంది గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళందరూ మిగిలిన నంబర్లలోకి వస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ అనేది చేస్తారు, చేయకుండా మాత్రం ఉండరమ్మా. మనం చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే, ఎక్కడైనా చెల్లించుకోవాల్సిందే, అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. మీరు చెప్పినట్టు ఎక్కడ తప్పించుకున్నా ఇవాళ ఆడవాళ్ళు కూడా నేను చెప్పేది అదే,
సెన్సిటివ్ని కోల్పోతున్నారు, పగా ప్రతీకారాల జోలికి వెళ్ళిపోతున్నారు. ఎవడో నాకు అంటున్నాడు కాబట్టి వాడిని చూసుకుని నేను ఏమైనా చేసేస్తానని. నీ గత జీవితంలో ఉన్నటువంటి నీకున్నటువంటి పగ, ద్వేషమో లేకపోతే కసో దాన్ని నువ్వు ఒకళ్ళ మీద చూపించుకోవాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి నీకు ఒక జీవితాన్ని నువ్వు కష్టపడి బ్రతుకో, ఖచ్చితంగా నీకు ఒక జీవితం ఉంటుంది. లేదు నువ్వు కష్టపడినా కూడా నువ్వు పైకి రావట్లేదంటే ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకో, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకో. దాన్ని దాటి కనుక హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎప్పటికైనా ముప్పే. నిజం మేడం, 100% నిజం మీరు చెప్పింది. నిజంగా ఆ సెన్సిటివ్నెస్ని కోల్పోతున్నారు. ఎస్, ఇది అమ్మ ఒకటి, ఎవరు దేంట్లో ఉన్నా వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం, దానికి బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, దానికి పెద్దలైనటువంటి వాళ్ళు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ శాండిల్వుడ్ అనేది అతని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, అతని బహిష్కరణకు ఎందుకు గురి చేయలేదు? ఒక ఆడదాన్ని, ఒక హీరోయిన్ అతనితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందని మీరు బాన్ చేసి పడేశారు, బాగుంది. మరి ఇతను అదే ఇది కొనసాగిస్తూ ఉన్న ఇతన్ని మీరు ఎందుకు ఏమి చేయలేదు? పురుషాధిక్య ప్రపంచమా ఇది? పురుషాధిక్యతను చూపిస్తున్నారా? ఆడదాన్ని తొక్కేస్తారా? ఆడదాళ్ళను వాడుకుంటారా? మీకు ఏ విధమైనటువంటి గౌరవం ఆడదాని మీద లేదా? అమ్మాయి భార్య ఉంది, భార్య మీద మీకు ఏ గౌరవం లేదా? ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి మర్యాద మీరు ఇవ్వాలి కదా, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మీరు ఇవ్వాలి కదా. ఎవరికి ఇచ్చారు? ఒక దుర్మార్గుడికి ఇచ్చారు. ఎందుకంటే ఇతన్ని పెట్టుకుంటే కోట్లు వస్తాయి సినిమాలకి, ఇతన్ని పెట్టుకుంటే మాకు ఇది ఉంటుంది, లేదా ఇతని వెనక ఒక చెప్పాను కదా ఇందాక, మహామహులందరూ కూడా ఇతని వెనక ఉన్నారు కాబట్టి భయపడ్డారా వీళ్ళందరూ? అంటే ఎవరి మీద చూపిస్తున్నారు? ఆడవాళ్ళ మీద మాత్రమే ఈ ప్రతాపం చూపిస్తున్నారు. నీతులు చెప్పేది పక్కవాడికే, మీకు కాదా అనేది క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, చాలా వరకు అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనందరం కూడా చూస్తున్నాం మేడం, ఆడవాళ్ళదే తప్పు అని. ఎంతసేపు ఆడవాళ్ళనే వీళ్ళదే తప్పు, వీళ్ళ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి కామెంట్స్ అయితే ఏంటి, మాట్లాడే విధానం అయితే ఏంటి, అంతా ఆడవాళ్ళదే తప్పు అనే టైప్లోనే మాట్లాడుతున్నారు మేడం. తిలా పాపం తలా పిడికడమ్మా అంతే. ఎందుకంటే ఇక్కడ అతన్ని వారించిన ఇండస్ట్రీది, అతన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి చట్టానిది. ఎందుకంటే ఎన్నిసార్లు ఉన్నా అతను పోలీసుల నుంచి తప్పించుకోవడమో, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని బయటికి రావడమో. అలాగే అలాంటి వెధవాన్ని ప్రతి ఒక్కడికి తెలిసి కూడా వాడిని హీరోగా ఆరాధిస్తున్నటువంటి సమాజానికి కూడా తప్పలేదా? అసలు నిజంగా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అసలు తప్పు ఎవరిది, ఎక్కడ తప్పు ఉంది, ఎవరి సైడ్ నుంచి తప్పు ఉంది అనేది తెలుసుకొని మాట్లాడితే కనుక బాగుంటుంది మేడం. మీరు చెప్పినట్టుగా నిజంగా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేడం, చాలా చక్కగా తెలియజేశారు మాకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా. థ్యాంక్ యూ మేడం.